అన్న ఇందాక మీరు నేనైతే ఎక్కించుకొని పోయేవాడిని కారు అన్నారు. వైలెన్స్ అలా మాట్లాడటం అంటే ఒకటన్నా వైలెన్స్ అనేది పక్కన పెడితే ఇప్పుడు లోపల నా ఫ్యామిలీ ఉన్నదనుకో అన్న, అద్దాలు వలగొట్టేటప్పుడు ఆ అద్దం వచ్చి కళ్ళలో పడ్డది అనుకోండి అన్న, కన్ను పోతుంది. ఒకవేళ నేను కూర్చొని నా ముఖం మీద ఏదైనా పడి నా ఫేస్ పోతుంది, అయిపోయింది, లైఫ్ పోయింది. నా లైఫ్ పోయినప్పుడు ఎందుకన్నా అంటే నేను అదే చెప్తున్నా, బేసికల్లీ సైలెంట్ కూడా ఏమైపోతుంది అంటే ఇంకా రెచ్చిపోతారు నెక్స్ట్ టైం కూడా. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా మీరు ఆపలేరు, నెక్స్ట్ టైం మళ్ళీ రెచ్చిపోతారేమో, తెలియలేము, చెప్పలేము, బయట అదే అలవాటు అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద వైలెన్స్ అన్న. ఇప్పుడు ఏం మనిషిని కొట్టుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఏదో మొత్తం ఎక్కించుకోం కదా అన్న. పోయి రివర్స్ లో పోతా అంటే వాడే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు ఆడే భయపడి. ఎందుకంటే వాడు నడుచుకుంటూ వచ్చేటోనికి అంత ఉంటే మనం కార్లు వేసి గేర్లు వేసి గట్టిగా గుద్దుతే ఎట్లుంటే అంటే గట్టిగా పోతాడు, ఎట్లుంటే ఉంటాడు ఆడ మనిషి, సైడ్కి వెళ్ళిపోతాడు. నేను అదే చెప్పిన 100% అన్న. లేకపోతే సొసైటీలో ఎట్లుంటది అంటే మనము ఒకటే లైఫ్ అన్న బతికేది, క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడమే మన లైఫ్. లేదంటే ఆ క్వశ్చన్ అది వస్తూనే ఉంటది, అట్లాంటివి అయితేనే ఉంటాయి. ఇప్పుడు మీరు క్వశ్చన్ ఇచ్చారు, నేను ఆన్సర్ ఇచ్చిన, యాక్షన్ కి రియాక్షన్ ఉంది, డెఫినెట్ యాక్షన్ కి రియాక్షన్ ఉండాలన్న. నా దృష్టిలో అయితే అది ఇట్స్ నాట్ అబౌట్ వైలెన్స్. ఎదుటోడు వైలెన్స్ చేస్తూ ఉంటే నేను సైలెంట్ గా కూర్చుంటే మనకు అలవాటు అవుతుంది, అది నెక్స్ట్ టైం చేస్తాడు. ఇప్పుడు ఎంతమంది అని చెప్పేసి ఇది చేస్తారు. డెఫినెట్ నా ఫ్యామిలీ ఉంది, లేడీస్ ఉన్నారు, నా పేరెంట్స్ కంటే నా ఫ్యామిలీస్ కంటే ఎక్కువ ఎవరు కాదు. ఆ టైంలో నాకు ఎప్పుడు కనబడాడు, కానీ చెప్తా నేను అదన్నా నేను చెప్పేది. తేడా ఏముందన్న, తేడా మంచికి మంచి, చెడుకు చెడు, ఏం చేయలేమన్న. ఇక సొసైటీ అట్లనే ఉన్నది, యాక్సెప్ట్ చేద్దాం. చట్టాన్ని చేతిలోకి తీసుకురావడం చట్టం అంటే ఇప్పుడు ఒక్కటన్న, ఆ టైంలో అర్థం కలిగి నా ముఖం మీద వచ్చే లోపు చట్టం కోసం నేను వెయిట్ చేయలేను కదా అన్న. పోయిన తర్వాత ఒకవేళ ఒకడు వచ్చి కత్తితో పొడిచిండు అన్న, పొడిచిన తర్వాత ఒక్క నిమిషం నాకు చట్టం ఉన్నది, ఒక్క నిమిషం నేను పోతా అని చెప్పేసి అన్న. సో రివర్స్ 100% అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి డెఫినెట్లీ మనము రివర్స్ అవ్వాలి. అలా అని చెప్పేసి నేను ఇంకా గలీజ్గా చెప్పట్లేదు, నేను బెదిరిద్దాము అని అంటున్నా, నేను భయపట్టియాలి వాళ్ళని. కత్తితో ఎందుకు పొడితే దొబ్బేస్తాం మనం, మళ్ళీ ఎందుకు పొడుస్తాం మనం అట్లా. డైరెక్టర్ రమేష్ రాజు గారు పెట్టుకున్నాను కాబట్టి డెఫినెట్లీ ఓకే, ఒక ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను. ఆ యూటిలైజ్ చేసుకున్నప్పుడు చూసి మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ ఇస్తున్నారు. సో బూట్ కట్ టీజర్ రాగానే మళ్ళీ ఇంకొకటి అంటే నేను మొన్న రీసెంట్ చాలా స్క్రిప్ట్స్ విన్నా, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. ఒకటి ఫిబ్రవరిలో లాంచ్ ఉంది. సో అదే చెప్తున్నా, ఏంటంటే ఎదుటోళ్ళకి నచ్చింది, ఓకే